అస్సలాముఅలైకుం ఎవరీవన్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసూస్ కిచెన్ అండి. ఇదైతే మన కొబ్బరి పులిహోర అంటారండి. నేను రీసెంట్గానే ఈ వీడియోని కనుక్కున్నాను. సో దీనికోసం అయితే రైస్ నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. మీకు ఎలాగో రైస్ కుక్ చేయడం వచ్చు కాబట్టి ఒక డబ్బా బియ్యంకి డబ్బన్నర నీళ్ళు అలా పోస్తాము. అలాగే మేము రైస్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను, అంటే రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసాను. ఇది కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నానండి. ఈలోపు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కొబ్బరి చిప్ప, హాఫ్ కొబ్బరి, అలాగే కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి తగినన్ని, అంటే మీకు కారం కావాలంటే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అయితే ఈ అన్నిటిని మనం మిక్సర్లో వేసేసుకొని మంచిగా కొంచెం వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. ఇదంతా మంచిగా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి తీసేసుకొని ఆ కడాయిలో ముందు పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఏదైతే మనం పులిహోరకి కలుపుతామో అంటే వేపుతామో ఆయిల్లో, అవన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. అవి పల్లీలు ఫ్రై అయిన తర్వాత తీసేసి మన పోపు దినుసులు, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మసాలా చేసామో ఆ మసాలా కూడా దీంట్లో వేసుకొని ఆ కొబ్బరిలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయని మీరు గింజలు లేకుండా మంచిగా అది కట్టేసినాక, స్టవ్ ఆఫ్ చేసినాక మీరు దీంట్లో పిండేసుకొని వెంటనే రైస్లో అనేది మిక్స్ చేసుకోండి. రైస్ నేను కుక్ అయిన తర్వాత ఒక బేషన్లో చల్లారబెట్టానండి. రైస్ చల్లారి పెడితేనే పొడి పొడిలాడుతూ మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుందండి కుక్కర్లో కుక్ చేస్తాం కాబట్టి. మీరు ఎక్కడైనా అంటే మీరు మీ అపార్ట్మెంట్స్లో ప్రసాదం ఇవ్వాలన్నా, ఇంకెక్కడైనా ప్రసాదం ఇవ్వాలన్నా ఇదొక్కసారి ట్రై చేయండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. లంచ్ బాక్స్కి అయితే ఇంకా బాగుంటుందండి. చాలా అంటే చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి నాకు, బాగా చేసావు అని చెప్పేసి. మీరు ఒకసారి ట్రై చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.